సినిమా అంటే హడావిడంతా వాళ్లదే. షూటింగ్ నడిచినన్ని రోజులు యూనిట్ సభ్యులందరికంటే ముందు లేచేది వాళ్లే, చివరాఖరికి ఇంటికి చేరేది వాళ్లే. రోజుకు కనీసం 18 గంటలు పనిచేసినా వారికి దక్కేది మాత్రం నామ మాత్రమే. వారే సినిమా డ్రైవర్లు. వారి జీవన చిత్రమే ఈరోజు మన తెర వెనుక. వాళ్ళు చక్రం తిప్పందే సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. తొలికోడితో పోటీపడి లేవడంతో వాళ్ళ డైలీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. షూటింగ్ అయ్యాక అందరినీ ఇళ్ళకి చేర్చిన తర్వాత మాత్రమే ఇళ్ళకి వెళ్ళాలి. ఇంతకీ ఎవరా రథసారథులు అంటారా? వాళ్ళే డ్రైవర్లు. డ్రైవర్ అన్నకు ఇతిబాధలుంటాయి. అవేమిటో చూద్దాం. 6 గంటల కాల్ షీట్కి యూనిట్కి అంతా సిద్ధం అవ్వాలంటే డ్రైవర్ ఏ 4 రెడీ అవ్వాలి. యూనిట్ మెంబర్స్ని పికప్ చేసుకోవాలి. టంచనుగా స్పాట్కి చేర్చాలి. సెట్ ప్రాపర్టీని చేర్చాలి. మధ్యాహ్నం భోజనాలు స్పాట్కి అందించాలి. ఇంత చేస్తే వీరికి డ్రైవర్ అన్న చిన్న చూపు మాత్రమే దక్కుతుంది. ఎంత నిబద్ధతతో పనిచేసినా మేనేజర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ తక్కువగా చూడటమే. సినిమా డ్రైవర్లకు యూనియన్ ఉంది. దీంట్లో 750 మంది సభ్యులున్నారు. కానీ 500 మంది మాత్రమే పనిచేస్తున్నారు. రెగ్యులర్గా పని దొరకని కారణంగా యూనియన్ సభ్యత్వం ఉన్నా కూడా వేరే పనులకు వెళ్తుంటారు. పూట గడవాలంటే సినిమానే నమ్ముకుంటే సరిపోదు కదా అంటారు. రంగురంగుల ప్రపంచంలో ఇలా బయటకి కనిపించిన చీకటి కోణాలు ఎన్నో. మా డ్రైవర్లు మార్నింగ్ 4 o'clockకే డ్యూటీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరినీ 6 గంటలకే గమ్యాన్ని చేర్చాలి లొకేషన్ స్పాట్కి. కాబట్టి వారు 4 గంటలకు లేచి పనులు స్టార్ట్ చేసి అందరినీ పికప్ చేసుకొని చేస్తూ ఉంటారు. మాకు 6 గంటల నుండి 6 గంటల వరకే వేతనం ఉంటుంది. పొద్దున్నే లేచి 4 గంటలకు చేసిన దానికి ఎలాంటి వేతనాలు ఎక్స్ట్రా ఇవ్వరు. అది ప్రొడ్యూసర్లతో చాలాసార్లు మేము రిక్వెస్ట్ చేశాము. సినిమా డ్రైవర్లకు రోజు బత్తం 400 చిల్లర. అది యూనియన్ మెంబర్ అయితేనే. కొంతమంది మేనేజర్లు కక్కుర్తితో యూనియన్ కార్డు లేని వారిని పనికి పిలుస్తారు. వీరికి తిండి పెట్టి 150 రూపాయలు చేతిలో పెడతారు. మిగతాది మధ్యవారి జేబుల్లోకి పోతుంది. సినిమా మీద మోజుతో నాన్ మెంబర్లు పిలవగానే వచ్చేస్తారు. ఇంత తక్కువ అని అడగడానికి వారి యూనియన్ మెంబర్లు కారు కదా, కాబట్టి మాట్లాడలేరు. ఇది కూడా యూనియన్ సభ్యుల కడుపు కొట్టే పద్ధతే. డ్రైవర్ల కాల్ షీట్ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. కానీ వీరు ఉదయం 4 గంటలకే పని మొదలు పెట్టాలి, లేకపోతే కుదరదు. ఇక సాయంత్రం 6 గంటలకు ప్యాకప్ చెప్పగానే వీరి పని అయిపోదు. యూనిట్ సభ్యులందరినీ వారి వారి గమ్యాలకు చేర్చేసరికి రాత్రి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. ఈ ఎక్స్ట్రా టైం లెక్కలోకి రాదు. ఏ డ్రైవర్ అన్నా ధైర్యం చేసి అడిగితే మరుసటి రోజు అతనికి పని ఉండదు. 6 గంటల కానీ బ్యాకప్ అని చెప్పిన తర్వాత రాత్రి 8 గంటల వరకు పని చేయవలసిస్తారు. చేసిన తర్వాత మొత్తాన్ని అందరినీ 10 గంటల వరకు మాకు పని చేపిస్తారు. ఏంటంటే మాకు బత్తలు ఇవ్వరు. 6 గంటల వరకే మీరు అన్నారు కదా, 6 గంటల తర్వాత బత్తలు ఏమంటే లేదంటే ఏంటో చాలా ఓవర్గా మాట్లాడుతున్నాం, ఏంటి ఇవన్నీ సమస్యలు కాదు, మాకు ఉన్నదే అదే పద్ధతులు ఇస్తామని అని అంటారు. మొత్తం మీద ప్రతి ఒక్కరు డ్రైవర్లను అయితే డామినేషన్గా పని చేపిస్తారు. ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ వాళ్ళు కూడా డామినేషన్ చేసి పని చేపిస్తారు, మేనేజర్లు డామినేషన్ చేస్తారు. ఎవరైనా మాట్లాడితే ఏంటి ఆమె చాలా ఓవర్గా మాట్లాడుతానే అంటారు. పని ఎక్కువ, పైసలు తక్కువ. ఇది డ్రైవర్ల దుస్థితి. వీరికి కనీసం టైంకి తిండి కూడా ఉండదు. భోజనాల సమయానికి ఏదో పని మీద బయటికి వెళ్లాడా ఇక అంతే. ఆ రోజుకు పస్తులుండటమో సొంత ఖర్చుతో భోజనం చేయడమో చేయాలి. 4 మొదలైన వీరి డైలీ లైఫ్ మధ్యాహ్నం 12 గంటలకు కాస్త తెరపన పడుతుంది. అయినా ఆ టైంలో కూడా కంటి మీద రెప్పపడడానికి లేదు. బండి వదిలి ఓ 5 నిమిషాలు పక్కకు వెళ్ళడానికి లేదు. ఎప్పుడైనా ఛాయ్కో సిగరెట్కో అలా వెళ్తే మేనేజర్లు సూపర్వైజర్ల తిట్లకు కాచుకోవాల్సిందే. ఎక్కడ చచ్చావు, నిద్రపోతున్నావా, మీ పని బాగుందిరా, ఇలాంటి డైలాగ్స్ వినిపిస్తాయి. యూనిట్లో ఉన్నంతసేపు అలర్ట్గా ఉండాలి, లేదంటే చాలా ఈజీగా అన్ఫిట్ అనేస్తారు. ఇంత కష్టపడుతుంటే నెలంతా పని దొరుకుతుందా అంటే అది లేదు. నెలలో 10 రోజులు పని దొరికితే చాలా గొప్ప. యూనియన్ లీడర్ల కాళ్ళు గడ్డాలు పట్టుకుని రికమెండేషన్లు చేయించుకుంటే 15 రోజుల పని దొరుకుతుంది. సినిమాకు డైరెక్టర్ కెప్టెన్ అంటారు. కానీ ఆ కెప్టెన్ సరిగా టీంను నడపాలంటే డ్రైవర్ తన వెహికల్ సరిగా నడపాలి. టైం టు టైం ఆర్టిస్టులు ఇతర టెక్నీషియన్లను స్పాట్కు చేర్చడంలో వీరిదే కీ రోల్. పేమెంట్ల విషయానికి వస్తే డ్రైవర్కు ఏ రోజు కూలి ఆ రోజే ఇచ్చేస్తారు. కొంతమంది షూటింగ్ అయ్యాక ఇస్తామంటారు. పని దొరకాలి కాబట్టి దానికి ఒప్పుకుంటారు. చెప్పిన టైంకు ఇచ్చేవాళ్లు కొంతమంది అయితే ఇవ్వకుండా తిప్పించుకునేవాళ్లు చాలామంది.
డ్రైవర్ల కూలీ ఎగ్గొట్టేవాళ్లూ ఉంటారు. యూనియన్ ద్వారా వెళ్లి గట్టిగా అడిగితే కొద్దిసార్లు ఆ డబ్బులు వస్తాయి, చాలాసార్లు రావు. ఎప్పుడో నెలకు 2 రోజులు 4 రోజులు ఒకసారి 10 రోజులు ఉంటుంది. మినిమం నెలకు 20 రోజులు 15 రోజుల వరకు చేసుకుంటాం, అంతకన్నా ఎక్కువ పని ఉండదు. అది డైలీ వేజ్ లెక్కగా ఉంటుంది. మాకు స్పాట్ దగ్గరే ఉంటుంది. బండి ఇడిచి కొద్దిగా 5 నిమిషాల పక్క జరిగినా ఏటా ఎక్కడ తిరుగుతున్నావు అని మేనేజర్ గారు కూడా అడుగుతారు, ప్రతి ఒక్కరు మనల్ని అడుగుతారు. సినిమా షూటింగ్ ఏ అంతరాయం లేకుండా నడవడంలో డ్రైవర్ల పాత్ర కీలకమైంది. హైదరాబాద్ ట్రాఫిక్లో ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ని సరంజామాను సమయానికి స్పాట్కి చేర్చాలంటే డ్రైవర్ ఎంతో సమర్థుడై ఉండాలి. ఇంతా చేస్తే వీరికి దక్కే విలువ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటారు డ్రైవర్లు. తమ పని విలువ తమకే తెలుసని కూడా అంటారు. కాస్త ఆదమరిస్తే తమతో పాటు వెహికల్లో ఉండేవారి ప్రాణాలకు ప్రమాదం. దీంతో షూటింగ్కి అంతరాయం కలుగుతుంది, ప్రొడ్యూసర్ నష్టపోతాడు. ఇవన్నీ గుర్తుంచుకుని పనిచేస్తారు డ్రైవర్లు. కానీ ఆ శ్రమకు గుర్తింపే ఉండదు. 24 శాఖల్లో ఒకటైనా అన్ని శాఖల కంటే చిన్న చూపు చూడబడేది డ్రైవర్లే. అందరితో తిట్లు తినేది వీళ్లే. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిని మూగజీవులు అనొచ్చు, సాధుజీవులు అనొచ్చు. సినిమా అనే రంగుల ప్రపంచం మీద ఆసక్తితో ఇక్కడికి వచ్చి డ్రైవర్లుగా అవతారమెత్తి జీవితాన్ని ఈతలేక వీరు పడే పాటలు చెప్పరానివి. అలాగని వేరే పని చూసుకుందాం అంటే ఒక్కసారి ఈ గ్లామర్ ప్రపంచానికి ఆకర్షితుడయ్యాక వేరే పనికి వెళ్లడం అంత సులువు కాదు. దాంతో వీరి పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిపోయింది. సినిమా డ్రైవర్ల జీవిత చిత్రం చూస్తే ఓ సినీ కవి రాసిన అందమైన లోకమని, రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామరామ అనే పాట వీరికి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. వాళ్ళు బండి నడపందే సినిమా బండి కదలదు, కానీ వారి బతుకు బండి నడిచేది అంతంత మాత్రమే. ఇంతగా కష్టపడే ఈ రథసారథులకు ఒరిగేదేం ఉండదు. అట్లీస్ట్ ప్రాంప్ట్గా పనిచేస్తారు కదా అని ఫ్రాంట్ పేమెంట్ ఉంటుందా అంటే ఒక్కోసారి అది ఉండదు. దీంతో కారు నడిపే వీరి జీవితాల్లో కారు చీకట్లెన్నో లెక్కేలేదు. మరో సినిమా క్రాఫ్ట్ గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. కెమెరామెన్ రాజేష్తో సురేష్, V6 న్యూస్, హైదరాబాద్.